నేటి వైశిష్ట్యం. అమ్మా, ఈనాటి వైశిష్ట్యం ఏంటో ప్రేక్షకులకు తెలియజేయండి. నేటి వైశిష్ట్యంలో భాగంగా మనం ఒక చక్కటి ఇన్స్పిరేషనల్ కథ, అంటే వ్యక్తికి ఉపయోగకరంగా ఉండేది, అంటే పీస్, ప్రశాంతత అనే విషయం మీద ఒక చక్కటి కథని మనం ఇవాళ తెలుసుకుందాం. అంటే ప్రశాంతత అనేది ఎలా పొందొచ్చు, ఎలా సాధించవచ్చు అన్నదాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. దీనికి సంబంధించి వచ్చిన మోటివేషనల్ కమ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ లాంటిది ఒకటి మనం ఇవాళ తెలుసుకుందాం. అయితే ఒకానొక రాజ్యంలో ఒక మహారాజు ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన చాలా చక్కగా రాజ్యాన్ని పరిపాలించడంతో పాటుగా ఆయన ఒక రోజున ఒక చాటింపు లాంటిది వేయిస్తాడు. ఏమనంటే, నేను ఒక మంచి పోటీ లాంటిది పెడుతున్నాను. ఆ పోటీ ఏంటంటే, అందరూ కూడా డ్రాయింగ్ వేయగలిగిన వాళ్ళు, అంటే పెయింటింగ్లు వేయగలిగిన వాళ్ళు, డ్రాయింగ్లు వేయగలిగిన వాళ్ళు ఎవరైనా సరే వచ్చి మా రాజ్యంలో, అంటే మా రాజ్యమే కాదు పక్క రాజ్యం ఎవరికైనా సరే ఇది ఆ పోటీ వచ్చి చక్కగా పీస్, ప్రశాంతతకి సంబంధించి ఒక చక్కటి, నేను పెట్టే పోటీలో మీరు వేయవలసిన చిత్రం ప్రశాంతంగా అనిపించాలి. ఆ యొక్క బొమ్మని చూడంగానే, అంటే ఆ డ్రాయింగ్ని చూడంగానే మనకి చాలా ప్రశాంతత, అంటే ఒక ధైర్యం అనుకోండి, ప్రశాంతత అనుకోండి, ఒక ఫీలింగ్ లాంటిది కలగాలి. అక్కడ ఆ యొక్క చిత్రాన్ని చూసినప్పుడు, ఆ చిత్రంలో భాగంగాని ఆ చిత్రాన్ని కానీ మనం చూసినప్పుడు ఆ ఫీలింగ్ కలగాలి అని చెప్పి అలాంటి పోటీ పెడతాడు ఆయన. వెంటనే అందరూ కూడా రకరకాల ప్రదేశాల నుంచి వచ్చి చక్కగా డ్రాయింగులు గీసేసి పొద్దున్నుంచి సాయంత్రం దాకా సమయం ఇస్తాడు ఆయన. రకరకాల బొమ్మలు ఒకదాన్ని మించి ఒకటి అందమైన డ్రాయింగులు అందరూ గీస్తారు. అయితే మహారాజు వచ్చి అన్నీ చూస్తుంటాడు. ఆయనకే అర్థం కాదు, ఇంత అందంగా ఉన్నాయి, ఒకదాన్ని మించి ఒకటి, ఇంత అద్భుతంగా, ఇంత మంచి కళ ఉంది అందరిలో అని చెప్పి అనుకొని మొత్తానికి పైన కింద పడి మొత్తానికి ఒక 2 చిత్రాలను ఆయన సెలెక్ట్ చేస్తాడు. ఆ రెండిట్లో ఒకటి ఫైనల్గా సెలెక్ట్ చేయాలన్నమాట. ఆ రెండింటినీ సెలెక్ట్ చేసి ఏం చేస్తాడంటే ఆయన వాటిని ప్రదర్శన కోసం పెడతాడు. అంటే తను నిర్ణయం చెప్పే ముందు తన రాజ్యంలో ఉండే వాళ్ళందరూ కూడా ఒకసారి ఆ బొమ్మలు చూడాలి, వాళ్ళకు కూడా ఏమనిపించింది అన్న ఫీలింగో మరి తను చూడాలన్న భావనతో వాటిని కూడా ప్రదర్శన నిమిత్తం ఆయన ఏర్పాటు చేస్తాడు. మొత్తం ఎక్కడెక్కడి నుంచో ఆ బొమ్మలు చూడడానికి, ఆ డ్రాయింగ్ చూడడానికి దూర ప్రాంతాల నుంచి కష్టపడి, మొత్తానికి 2 రోజులు సాగుతుంది ఇది. ఎందుకంటే ఆ రోజు పొద్దు నుంచి రాత్రి దాకా వేశాడు, మరి చూడడానికి అంతమంది రావాలి కదా, ఎక్సలెంట్ అనుకుని అందరూ వచ్చేస్తారు. ఆ 2 బొమ్మలు ఎలా ఉంటాయంటే, మొదటి బొమ్మలో చక్కగా ఒక అందమైన సెలయేరు, బ్లూ కలర్ వాటర్, దానికి మంచు కొండలు లాంటివి, ఎగురుతున్న పక్షులు, ఆ కొండల యొక్క బొమ్మ కూడా, ఆ మంచు కొండల బొమ్మ కూడా ఆ నీళ్లలో రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. అలాగే ఆ నీటి అడుగు భాగాన ఉండే చిన్న చిన్న రాళ్ళు కూడా అందంగా కనబడుతుంటాయి పైకి. అంటే సజీవం అనేది ఉట్టిపడుతున్నట్టుగా సజీవ కళలాగా ఆ బొమ్మలో చెట్లు, అలాగే పెద్ద పెద్ద కొండలు, అలాగే దాంతోపాటుగా ఎగురుతున్న పక్షులు, ఇక్కడ ఈ అందమైన నీళ్లలో ప్రతిఫలించే చిన్న చిన్న రాళ్ళు, చాలా అందమైన బొమ్మని మొదటిది. రెండోది ఎలా ఉంటుందంటే కొంత భయంగా అనిపిస్తుంది. అంటే ఒక రకంగా అది ఎలా ఉంటుందంటే, అది ఇలాంటిదే కానీ ఎటొచ్చి ఏంటంటే కొంత చీకటిలాగా, తుఫాన్ రాబోతున్నట్టుగా, అలాగే ఆ సమయానికి ఆ చెట్లు కొంత ఊగుతున్నట్టుగా ఆ గాలికి, అలాంటి వాతావరణం, దానికి పెద్ద పెద్ద మెరుపులు, ఎనీ మూమెంట్ ఏదన్నా ప్రళయం రావచ్చు అన్నట్టుగా కాకపోయినా తుఫాన్ వచ్చే విధానంగా ఇంకో బొమ్మ ఉంటుంది. రెండిటికి చాలా వేరియేషన్ ఉంటుంది. అసలు రెండో ఉదాహరణ చూసిన వాళ్ళందరికీ మొదటిది చాలా నచ్చేస్తుంది. అంటే నిజంగా పీస్ లాగా వాళ్ళకి ఒక రకమైన ఆనందకరంగా అది ఎక్కువసేపు చూస్తూ ఉండాలన్న ఫీలింగ్లా ఏర్పడుతుంది. ఈ రెండోది అసలు ఎందుకు పెట్టారో ఎవరికి అర్థం కాదు. ఇదేంటి ఇలా ఉంది, కొంచెం ఇది కొంత వర్షం ఏ మూమెంట్లోనే రావచ్చు, ఆ పక్కనేమో చెట్లు తూగిపోతున్నాయి, ఇంకో పక్కన చూస్తేనేమో మెరుపులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎనీ మూమెంట్ స్ట్రోమ్లా రాబోతోంది, ఇక్కడ ఇది కూడా కొంత చీకటి పడుతున్నట్టుంది. ఇలాంటి దాన్ని కూడా ఎందుకు పెట్టారు ప్రదర్శనలో, ఇది పెట్టారంటే అర్థం ఉంది, ఇది ఎందుకు పెట్టారబ్బా అని చెప్పి అనుకొని, అయితే ఇందులో పెట్టుకుని ఉండొచ్చు కానీ మనందరం కూడా దీన్నే మనం ఇష్టపడతామని అందరూ కూడా దీన్నే ఇష్టపడతారు. సాయంత్రానికి ఆయన జడ్జిమెంట్ ఇవ్వాలి కదా మరి మహారాజు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే, ఈ 2 బొమ్మలు చూసి అందరూ చూశారు కదా అంటే, అందరం చూసాము, చాలా బాగుంది, ఇది ప్రశాంతంగా ఉంది, చాలా చక్కగా ఉంది మాకు, అందుకని
మేము అందరం ఇదే అనుకుంటున్నాం అన్నట్టుగా అనుకుంటారు. పైకి ఎవరు అందరూ, ఎందుకంటే మహారాజు యొక్క నిర్ణయం కదా ఫైనల్గా. అనుకున్నాక ఆయన ఏం చేస్తాడంటే ఈ రెండింటిని చూశాక రెండో బొమ్మకి ఆయన మొదటి విన్నర్గా ప్రైజ్ ఇస్తాడు. అంటే ఏంటి, ఎనీ మూమెంట్ స్ట్రోమ్ రాబోతున్నట్టుగా, తర్వాత వాతావరణం అంతా కొంత ఇలాగా వర్షం రాబోతున్న చిహ్నాలు, ఆ చెట్లు ఇలా అయిపోతున్నట్టుగా పక్కకు ఒరిగిపోయే అవకాశాల్లో ఉన్నట్టు, దానికి ఆయన చెప్పడానికి అందరూ ఆశ్చర్యపోతారు. అదేంటి ఇలాంటి దానికి ఇచ్చారు ఈయన, దీనికి అసలు దాన్ని పెట్టడమే కరెక్ట్ కాదనుకుంటున్నాం, దాన్ని పెట్టి దానికి ఇవ్వడం ఏంటి, ఇలాంటి దానికి ఇవ్వాలి కదా, ఇంత చక్కటిది ఉంది, చక్కటి నేచర్, బ్లూ కలర్, ఇంత బాగుంది కదా అని వీళ్ళందరూ అనుకుని వాళ్ళలో వాళ్ళు చాలా బాధపడతారు అనుకుంటారు. అందులో మొదటి అతను ఇది వేసిన అతను ఉన్నాడు కదా, నేచర్ గురించి అందంగా వేశాడు, అందరి మన్ననలు పొందాడు. అతను కూడా ఉండబట్టలేక వచ్చి, ఏమనుకోకండి మహారాజా, నేను ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను, ఆ రెండో దాంట్లో ఏమి ఉందని మీరు ఆ ప్రశాంతతలాగా కానీ మీరు అడిగిన దాని ప్రకారం అందులో నాకు ఎక్కడుందో నాకు అర్థం కాలేదండి, నేను వేసింది అయితే మరి అలా అనిపించింది కదా అన్నట్టుగా పాపం అతను బాధపడతాడు. అప్పుడు మహారాజు ఏమంటాడంటే, మీరు సరిగ్గా చూసారో లేదో, ఆ యొక్క దాంట్లో చెట్లు కొంత ఒరిగిపోతున్నట్టుగా ఉంది, వర్షం ఎనీ మూమెంట్ రాబోయేట్టుంది, అలాగే ఎక్కడొక్కడ మెరుపు కనబడుతోంది, ఆ వాతావరణం కొంత భయభ్రాంతులు చేసేట్టుగా ఉన్నా కూడా ఆ చెట్టు మీద కొమ్మ మీద పక్షిగూడులో 2 పక్షులకి తల్లి చక్కగా ఆహారం తినిపిస్తోంది, ప్రశాంతంగా తినిపిస్తోంది. ఆ పక్షులు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ అమ్మ తెచ్చిన ఫుడ్ తింటున్నాయి. అవి అసలు బెదురు లేదు, భయం లేదు, చాలా ప్రశాంతంగా తింటున్నాయి. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం కావాలి, ఎలాంటి పరిస్థితిలోనైనా వాటికి అవి ప్రశాంతంగానే ఉన్నాయి, అవి భయపడిపోయి ఎగిరిపోలేదు, కంగారుగా పారిపోలేదు, అవి చక్కగా ఉన్నాయి. అంతకుమించే ప్రశాంతత అంటే ఏంటి, పరిస్థితులు ఏం జరిగినా అవంత చక్కగా ప్రశాంతంగా ఉంటున్నాయి అంటే దాన్ని అర్థం మనం ఏమనుకోవాలి, ఇక్కడ మనకు అలా కనబడిందా లేదా, ఉందంటే అవును కదా మేము గమనించలేదు, నిజమే, పక్షిగూడు, పక్షిలో తల్లి పక్షి తీసుకొచ్చి పెట్టడం, ఆ చిన్న పక్షులు తినడం, అవి ప్రశాంతంగానే తినడం, ఇవన్నీ కరెక్టే కదా. అంటే మరి నేను అన్నాను కదా, మీరు వేసిన చిత్రంలో కానీ లేకపోతే ఆ యొక్క దాన్ని చూసినప్పుడు మనకి ఒక ధైర్యంలో లేకపోతే ప్రశాంతతో ఏదోటి కలిగేట్టుగా అనిపించాలి అన్నట్టుగా అది నాకు అనిపించింది అంటాడు. అంటే నిజ జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ అలాంటి పరిస్థితిలో కూడా తల్లి ఏమి బెదరకుండా పెడుతోంది పిల్లలకి. ఇక్కడ నిజ జీవితంలో కూడా మనం కొన్ని విషయాలు చూసినట్లయితే ఇది పీస్ అనేది, అంటే ప్రశాంతత అనేది ఎక్కడో లేదు, మనలోనే ఉంది. అంటే ఎలాగా, చాలామంది మనసు బాగాలేదు, మేము కొన్నాళ్ళ పాటు ఏదైనా తీర్థయాత్రలో లేకపోతే దూరంగా వెళ్ళిపోయో లేకపోతే స్థలం మార్పో లేదో ఏదో చేయడం బట్టే ప్రశాంతత వస్తుంది అనుకుంటారు, కరెక్టే. కానీ అసలు నీలోనే లేకపోతే అది నువ్వే టెన్షన్లో ఉండి నీకు మానసికంగా ప్రశాంతత లేనప్పుడు దాన్ని ఎక్కడని చెప్పి నువ్వు పొందగలుగుతావు. కాబట్టి ఎలాంటి పరిస్థితిలోనైనా ఎలాంటి సిచ్యువేషన్లోనైనా పాజిటివ్గా ఆలోచించుకొని దాని గురించి బెదరకుండా నువ్వున్న స్థానంలో నీకు నువ్వే మోటివేట్ చేసుకుంటూ నేను ఉండగలను అనే ప్రశాంతత అనేది నువ్వు సాధించడానికి నువ్వు ఫస్ట్ పాయింట్ కృషి చేయాలి. అంటే ప్రతిదానికి డీల పడిపోయి సిచ్యువేషన్స్ బట్టి బెదిరిపోయి వెళ్ళిపోకుండా ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే దాంట్లోంచి మనం కంగారు పడిపోయి ఇన్నర్ పీస్ అనేది ఎక్కడో బయట వెతికితే రాదు, ఇన్నర్ అన్న మాట్లాడడం మనలోనే ఉంది. ప్రశాంతత అనేది బయట చూస్తే దొరకదు. బయట నిజంగా ప్రశాంతకరమైన ప్రదేశంలోకి వెళ్ళినా మన మనసు ప్రశాంతంగా లేకపోతే, మనం ఫస్ట్ ప్రశాంతంగా ఉంటే చిన్న పిచ్చి ప్రదేశంలో ఉన్నా కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. మనమే ప్రశాంతంగా లేనప్పుడు నిజంగా ఎంత ప్రశాంతకరమైన మన ఆలోచనలో ప్రశాంతత రావాలి, మనలో ధైర్యం రావాలి, మన నిర్ణయం బాగుండాలి, మనం కరెక్ట్గా ఉంటే మానసికంగా మనం అలజడి లేకుండా ఉన్నప్పుడు ఏ ప్రదేశమైనా మనకి అనుకూలంగానే కనబడుతుంది. చిన్న ప్రదేశం కూడా ఆనందాన్ని ఇస్తుంది. అది లేనప్పుడు ఎంత మంచి ప్రదేశంలో పెట్టినా నిరంతరం వచ్చే ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్, డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్, ప్రశాంతత లోపం, వీటి వల్ల ఉన్న ప్రశాంతత అనేది కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఇన్నర్ ప్రశాంతతని ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం అన్నది ఈ కథ ద్వారా మనకి, ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఫస్ట్ తన పీస్ ఆఫ్ మైండ్ అనేది తన మెడిటేషన్ వల్ల కానీ తన యొక్క చర్యల వల్ల కానీ మానసికంగా వస్తున్న ఆలోచనలను నియంత్రించుకోవడం ద్వారా కానీ తనకి తాను సంతోషాన్ని వెతుక్కుంటూ ఎక్కడో కాకుండా తనలోంచి తను వెతుక్కుంటూ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ పెద్దానికి వెరవకుండా కంగారు పడకుండా ఎలాంటి సిచ్యుయేషన్, నెగిటివ్ సిచ్యుయేషన్ అయినా ఫేస్ చేయగలిగిన ఒక కాన్ఫిడెన్స్ని తనలో తను పెంచుకుంటూ తనలోంచి ఆ మానసిక ప్రశాంతతని తను చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా సమస్యలు అధిగమించడం సులభం అవుతుందన్నది ఈ కథ ద్వారా తెలుస్తుంది. నమస్కారం.